పరబ్రహ్మం లేదా పరమాత్మ, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల గురించి నిన్న 2 మంత్రాల్లో మనం తెలుసుకున్నాం. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం ఎక్కడికి చేరుకోవాలి, ఏం చేయాలి, ఎందుకు మనం పుట్టాం అని ఒక్కసారి కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే అది మోక్షాన్ని అందుకోవటం కోసమే అని తెలుస్తుంది. నిజంగా మోక్షాన్ని అందుకోవటం కోసమే ఇంతకుముందు కోటాను కోట్ల జన్మలు ఎత్తాము. అయినప్పటికీ కూడా ఆ మోక్షం అనేటువంటిది మనకి అందని మానిపురండే అయింది. దానికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమే సత్యం అనుకుంటూ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మనం భోగించడానికి ఆనందించడానికి ఉన్నాయని అనుకుంటూ, వాటి కోసమే మనం ప్రయత్నం చేస్తూ, వాటిని సంపాదించుకుంటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ, అలజడులతో, ఆందోళనలతో, అశాంతితో మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ, ఇలా అనేకమైనటువంటి సంసార జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయి ఇందులో నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తికమక పడుతూ జన్మలకి జన్మలు గడిచిపోతా ఉన్నాయి. ఏ ప్రకారంగా అయితే సుడిగుండంలో పడ్డటువంటి వాడు అందులోనే తిరుగుతూ దాని నుంచి బయటపడటానికి మార్గం తెలియక అలా ఉంటాడో, అదే ప్రకారంగా మనం కూడా ఈ జన్మ మరణ సంసార సాగరం అనేటువంటి ఈ సుడిగుండంలో పడిపోయాం. అందుకనే మార్గం తెలియక జన్మలకి జన్మలు గడిపేస్తూ ఉన్నాం. అయితే ప్రతి జన్మలో కూడా ఎంతో కొంత మనం కనుక సుకృతం చేసుకున్నట్లయితే అనేక జన్మల యొక్క సుకృతం కారణంగా మనకి ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గంలో ప్రవేశించేటువంటి అవకాశం కలుగుతుంది. అలాంటి మార్గాన్ని చూపేటువంటి గురువు మనకి లభిస్తాడు. అనేకమైనటువంటి జన్మల సుకృతం ఉండవలసిందే. ఆ జన్మల సుకృతం ఉంటేనే భగవంతుని యొక్క కరుణ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఆ అనుగ్రహం కారణంగా మనకి ఒక గురువు లభించడం కానీ, లేదా ఈ మార్గంలో మనం ప్రవేశించడం కానీ ఏదో ఒక విధంగా మనకి జరుగుతుంది. కాబట్టి అలా అనేక జన్మల సుకృతం కారణంగా ఇదిగో ఇలా మనం ఇక్కడ సమావేశమయ్యాం. మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసమని జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం మనకుంది. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి ఈ ప్రాపంచిక భ్రమ, ఈ జగత్ సత్యం అనేటువంటి భ్రమ, ఈ జగత్ భ్రమ మనకి తొలగిపోతుంది. జగత్ భ్రమ ఎప్పుడైతే తొలగిపోయిందో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అయితే ఆత్మసాక్షాత్కారం అయినప్పుడు ఆ ఆత్మ ఎలాంటిదో ఏమిటో దాని యొక్క స్వరూప స్వభావాలు తెలియకపోతే మనకి ప్రయోజనం లేదు. అందుకే ఆత్మను గురించి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటాయి. ప్రకరణ గ్రంథాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఇలా అన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని మనకి తెలియజేయడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉపనిషత్తుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు 2 మంత్రాల ద్వారా పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను చెప్పి ఇప్పుడు ఆ పరమాత్మని అందుకోవటానికి సాధన ఏమిటి అనే విషయాన్ని చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే పరమాత్మని అందుకోవటం అనేది కనుక జరిగితేనే ఈ జన్మ సార్థకం, లేకపోతే ఈ జన్మ నిరర్థకం. నువ్వు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎన్ని ఇళ్ళైనా కట్టుకోవచ్చు, ఎంత గొప్ప పదవులైనా అధిష్ఠించవచ్చు, ఎంత గొప్ప పారిశ్రామికవేత్తమైనా కావచ్చు, ఎంత ఆనందాన్నైనా అనుభవిస్తూ ఉండొచ్చు, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా పరమాత్మ ముందు దిగదుడు. ఎందుకని అంటే వీటికి ఏమాత్రం విలువ లేదు అక్కడ. కనుక నీకున్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా నువ్వు పొందేటువంటి ఆనందం, ఇది మాత్రమే ప్రధానం. అందుకని ఈ జ్ఞాన మార్గంలో పరమాత్మ తత్వాన్ని
పరమాత్మని గురించి తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మని అందుకునేటువంటి మార్గం ఏమిటో తెలియాలి. ఏ ప్రకారంగా పరమాత్మని అందుకోగలుగుతాం, ఎలా సాధన చేయగలుగుతాం, ఎలా పరమాత్మకి దగ్గర అవుతాం, ఎలా పరమాత్మతో ఐక్యం అవుతాం, ఎలా పరమాత్మగా మనం ఉంటాం, ఇదే ప్రధానమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ సాధన చెప్తున్నారు. అయితే ఈ సాధన ఎలా చెప్తున్నారని అంటే ఇక్కడ అలంకారంగా చెప్తున్నారు. మనకి అలంకారాలు ఉన్నాయి, రూపకాలంకారం, ఉపమాలంకారం అనేటువంటి అలంకారాలు ఉన్నాయి. అదిగో అలంకారప్రాయంగా ఇక్కడ మనకి ఒక ఉపమానంతో చెప్తున్నారు కాబట్టి ఇది ఉపమాలంకారం అని అంటారు. అదేమిటో 3వ మంత్రాన్ని చూడండి. ధనుర్గృహీత్వా ఔపనిషదం మహాస్త్రం శరం హ్యుపాస నిశితం సంధయీత ఆయమ్య తద్భావ గతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. సౌమ్య, ఓ సౌమ్యుడా. ఇది గురువు శిష్యుణ్ణి సంబోధిస్తున్నాడు, ఓ సౌమ్యుడా అని. నిజంగా సౌమ్యుడా అని సంబోధించడం దేనికి? అతనిలో ఏమిటి సౌమ్యత్వం? ఏమిటా సౌమ్యత్వం అని అంటే ప్రాపంచిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా పరమాత్మని అందుకోవాలనేటువంటి ఆలోచనతో గురువుని ఎంచుకొని వచ్చినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అతని బుద్ధి సౌమ్యత్వంతో కూడుకొని ఉన్నది. అందుకనే ఓ సౌమ్యుడా, ఔపనిషదం, ఉపనిషత్తులు అందించేటువంటి మహాస్త్రం, గొప్పదైనటువంటి అస్త్రమైన ధనస్సును అంటే విల్లు, ఉపనిషత్తులు అందించేటువంటి గొప్ప అస్త్రమైనటువంటి ధనుస్సును గృహీత్వ తీసుకొని ఓ ధనుస్సును చేతపట్టమన్నాడు. అయితే ఈ ధనుస్సు ఎలాంటిది అంటే మామూలు ధనుస్సు కాదు, యుద్ధాలు చేసేటప్పుడు స్వీకరించేటువంటి ధనుస్సు కాదు ఇది. ఇది ఏమిటి? ఉపనిషత్తులు అందించేటువంటి గొప్ప ధనుస్సు. ఈ ధనుస్సును చేతపట్టుకొని ఉపాస నిశితం హి, ఉపాసన చేత పదునెక్కినటువంటి శరం బాణాన్ని సంధయత, సంధించు. గొప్పదైనటువంటి అస్త్రం ధనుస్సుని చేతబట్టిన తర్వాత దానికి బాణాన్ని సంధించాలి. అయితే ఆ బాణం ఎలాంటిది? దానికి ఇక్కడ చెప్తున్నారు, ఉపాసన చేత పదునెక్కినటువంటి బాణం అని. ఉపాసన, ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోవడం. ఉపాసన అంటే భగవంతుడికి సమీపంగా కూర్చోవడం. భగవంతుడికి సమీపంగా కూర్చోవడం అంటే మనం ఒక పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని దానికి దగ్గరగా కూర్చోవటం కాదు. భగవంతుడికి సమీపంగా కూర్చోవడం అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మకి సమీపంగా ఉండటం. అంటే ఆ పరమాత్మని నిరంతరం తలుచుకోవటం, అంటే ఆ పరమాత్మని జపించడం, ధ్యానించడం. ఈ జప ధ్యానాల కారణంగా గొప్ప ఉపాసన జరుగుతుంటే పరమాత్మతో సన్నిహితత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సన్నిహితత్వంతో అంటే ఈ రకమైనటువంటి బాణంతో సంధయిత, సంధించు అంటే ధనుస్సుకి ఈ బాణాన్ని సంధించాలి. తద్భావగతేన, బ్రహ్మభావన ఎందే లగ్నమైనటువంటి, అంటే నిరంతరము కూడా నేను బ్రహ్మాన్ని 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 నేను పరమాత్మని అనేటువంటి భావనలో లగ్నమైనటువంటి చేతస, మనస్సు చేత ఆయమ్య, వింటి నారిని లాగి, ఆ ధనుస్సు బాణం ఉంది కదా, ఆ వింటికి నారి ఉంటుంది, తాడు తనలో దాన్ని కాస్త బాగా చెవుల దాకా లాగి వదలాలి. వదిలితేప్పుడు ఆ బాణం ముందుకు పోద్ది. ఆ వింటి నారిని లాగి అక్షరం తదేవా, నశించినటువంటి ఆ పరబ్రహ్మాన్ని లక్ష్యం విద్ధి, ఆ పరబ్రహ్మం అనేటువంటి లక్ష్యాన్ని తెలుసుకో. పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా, పరమాత్మని తెలుసుకోకుండా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. అందుకనే పరమాత్మను గురించినటువంటి స్వరూప స్వభావాలు ఇంతకుముందు రెండు మంత్రాల్లో నిన్న మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి, అది మన యొక్క లక్ష్యం అని తెలుసుకోవాలి. అంటే మనం చేరుకోవాల్సినటువంటి స్థానం అని తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం చేరుకోవాల్సినటువంటి స్థానాలు ఏవేవో ఉన్నాయి, అవన్నీ కూడా తాత్కాలికం. కానీ అసలైనటువంటి స్థానం పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకుంటేనే మన యొక్క జీవితం సార్థకం. ఇన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తినందుకు
మన యొక్క జన్మ సార్థకమైపోతుంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఆ లక్ష్యాన్ని తెలుసుకోవాలి, మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మార్గం ఉపనిషత్తులు అందించేటువంటి గొప్పదైనటువంటి ఆయుధాన్ని ధనస్సుని చేతబట్టు అన్నారు. ఈ ఉపనిషత్తులు అందించేటువంటి ఇది ఏమిటో మళ్ళీ తర్వాత మంత్రంలో కూడా ఈ అలంకారప్రాయంగానే చెప్తారు. అది మనం అక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఉపనిషత్తులు అందించేటువంటి మహాస్త్రమైనటువంటి ధనస్సుని చేతబట్టు, నిత్యమైనటువంటి ఉపాసన చేత పొదులు పెట్టబడినటువంటి ఆ బాణాన్ని సంధించు. ఎటూ చెదరకుండా నిరంతరము కూడా బ్రహ్మచింతన యందే లగ్నమైనటువంటి మనస్సు చేత ఇంటి నారిని లాగి ఆ అక్షరమైనటువంటి నాశరహితమైనటువంటి ఆ పరమాత్మని గురించి తెలుసుకో అంటున్నారు. ఇక్కడ మొత్తం 3 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ధనస్సు, 2 బాణం, 3 లాగి వదలటం. కాబట్టి ఈ 3 విషయాల్ని ఇలా ఆధ్యాత్మికంగా చెప్పడానికి మనకి అట్లా ఒక అలంకారంతో, ఉపమాలంకారం అంటారు, ఉపమానంతో కూడినటువంటి అలంకారం, ఆ అలంకారంలో చెప్పారు. ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మన యొక్క లక్ష్యం ఏమిటి అని. పుట్టిన దగ్గర నుంచి చచ్చే లోపల ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఈ ప్రశ్న కనుక వేసుకోకపోయినట్లయితే వారి జీవితం వ్యర్థం. నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుకకి ఏమిటి ఉద్దేశం, నేను ఏమి సాధించాలి, ఏమి సాధించడం కోసం ఈ లోకంలోకి నేను వచ్చాను అనేటువంటి ప్రశ్న వేసుకోకపోతే వాడి జీవితం వ్యర్థం. అలా ప్రశ్న వేసుకోకుండా ఉండేవాళ్ళు 100కి 99 మంది. 100కి 99 అంటే తప్పు కనుకైతే 1999 మంది ఉంటారు. ఎవరో అక్కడ వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ ప్రశ్న వేసుకునేటువంటి. ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఎందుకు పుట్టాను అని. అయితే ఈ ప్రశ్న వేసుకునేటువంటి వాళ్ళలో సరైన సమాధానం రాబట్టే వాళ్ళు చాలా తక్కువ పడి. ఎందుకని? ఈ ప్రశ్న వేసుకున్నటువంటి వాళ్ళల్లో సమాధానాలు ఏమొస్తాయో తెలిసినా, నేను జీవితంలో నా 4 కొడుకులకి 4 ఇళ్ళు కట్టించాలి, నేను జీవితంలో ఒక మంత్రి పదవిని సాధించాలి, నేను జీవితంలో 4 కోట్ల 5 కోట్ల ఆస్తిని సంపాదించాలి, నేను చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇదిగో 10 మందిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. ఇలాంటి సమాధానాలు వస్తాయి. ఈ సమాధానాలు కనుక వచ్చినట్లయితే అప్పుడు నీ జీవితం సార్థకమయ్యేది కాదు. వాటిని సాధించినా కూడా మరి ఏం సమాధానం రావాలి? నేను వచ్చింది మళ్ళీ రాకుండా ఉండటానికి, నేను పుట్టింది మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, మళ్ళీ చావకుండా ఉండటానికి, సావు పుట్టుకలు లేకుండా, జనన మరణాలు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందంలో, ఆత్మానందంలో, బ్రహ్మానందంలో ఓలలాడటం కోసం నేను అనేకమైనటువంటి జన్మల్లో కోరి 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 మళ్ళీ పోయి మానవ జన్మను తెచ్చుకున్నాను. కాబట్టి ఈ మానవ జన్మ నేను సార్థకం చేసుకోవాలంటే నాకు ఇంకొక 2 విషయాలు కావాలి. ఎందుకని? ఒకటి, మానవ జన్మ రావాలి. జంతువుగా పుడితే ఏ అవకాశం లేదు. కుక్క కూడా వచ్చింది ఇక్కడ కూర్చొని వింటుంది, కానీ దానికి ఏం ప్రయోజనం లేదు. కనుక మానవ జన్మ రావాలి. అలాగే మోక్షం కావాలనేటువంటి అపేక్ష కలగాలి, నేను మోక్షాన్ని పొందాలనేటువంటి అపేక్ష కలగాలి. మూడవది, ఆ మోక్షానికి మార్గాన్ని చూపించేటువంటి మహాత్ములైనటువంటి గురువుల యొక్క ఆశ్రయం లభించాలి. ఈ 3 ఎవరికైతే లభించినాయో వాళ్ళే ఈ జన్మ సార్థకం చేసుకునేటువంటి వారు. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఎందుకు లోకంలోకి వచ్చాను, నా లక్ష్యం ఏమిటి, నేను చేరుకోవాల్సినటువంటి స్థానం ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి. మానవులందరి యొక్క పరమ లక్ష్యం ఒక్కటే. లక్ష్యాలు ఎన్నైనా ఉండొచ్చు, పరమ లక్ష్యం మాత్రం ఒక్కటే, అదే మోక్షం. నాశరహితమైనటువంటి అక్షరమైనటువంటి ఆ బ్రహ్మాన్ని, ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ అనుభూతిలో, ఆ బ్రహ్మానుభూతిలో నిలిచిపోవాలి. అయితే ఎలా నిలిచిపోవాలంటే దానిని ఇక్కడ ఒక ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఏదైనా ఒక లక్ష్యాన్ని కనుక ఛేదించాలి అని అంటే పూర్వకాలంలో ఈ ధనుస్సును వాడేవారు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల గిరిజనులు వాడుతూనే ఉంటారు. కానీ పూర్వకాలంలో యుద్ధాలన్నీ కూడా, మహాభారత యుద్ధం అంతా కూడా దీంతో జరిగింది. అందువల్ల ఒక ధనుస్సు కావాలి.
ఆ ధనుస్సుకి బాణాన్ని సంధించాలి. ఆ బాణాన్ని సంధించి ఆ వింటి నారిని చెవుల దాకా లాగి వదలాలి. వదిలితే అది రివ్వున దూసుకుపోయి మనం ఏ లక్ష్యాన్ని అయితే వేయాలనుకున్నావో ఆ లక్ష్యాన్ని కొట్టేస్తుంది. ఎవరినైతే చంపాలనుకున్నావో వాళ్ళ మీదకి అది పోతుంది. కాబట్టి లక్ష్యం మీద ఆ దృష్టిని మనం ఏకాగ్రంగా నిలిపి అప్పుడు ఈ ధనస్సుని మనం చేత ధరించి ఆ బాణాన్ని దానికి సంధించి ఆ వింటి నారిని చెవుల దాకా లాగి వదిలేసేయాలి. వదిలితే అప్పుడు అది పోయి ఆ లక్ష్యాన్ని తాకుతుంది. కాబట్టి ఇలా లక్ష్యాన్ని ఛేదించాలి. అలాగే ఇక్కడ కూడా మరి అక్కడ లక్ష్యం ఏంటంటే ఎదురుగా ఎవరో ఒకరిని చంపడమో ఎవరో ఏదో చెట్టుకో లేదా కొమ్మకో ఏదో ఒకటి కొట్టడమో ఏదో ఉంది. కానీ మరి ఇక్కడ లక్ష్యం ఏమిటి? ఇక్కడ లక్ష్యం మోక్షం. కాబట్టి మరి ఈ లక్ష్యాన్ని కనుక మనం సాధించాలి అని అంటే ఏం చేయాలి? దానికే చెప్తున్నారు ఇక్కడ, ధనుస్సుని చేతబట్టు. ఏమిటా ధనుస్సు అని అంటే ఉపనిషత్తులు అందించేటువంటి పరమజ్ఞానం. ఉపనిషత్తులు మనకి ఏమందిస్తాయి? పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బాగా పొందు అని చెప్పడమే. అంతేగాని ఇక్కడ ధనస్సు పట్టుకోమని కాదు, లేకపోతే ఆ జ్ఞానాన్ని పట్టుకోమని కాదు. అంటే ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఉపనిషత్తులు అన్నింటిలో కూడా బ్రహ్మాండ గురించి పరమాత్మను గురించి వర్ణించి ఆ స్థానాన్ని చేరుకునేటువంటి మార్గాల్ని ఉపాయాల్ని తెలియజేస్తూ ఉంటాయి. వాటిని ముందుగా మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాం, పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని. మరి ఇప్పుడేం చేయాలి? నిత్యము కూడా ఉపాసన చేయాలి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపాసన చేయాలి. అంటే మనం ప్రశాంతంగా కూర్చొని జపం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఆ పరమాత్మను నేనే అనేటువంటి భావాన్ని మనం నిరంతరము కూడా చేస్తూ ఉండాలి. అలా చేసినటువంటి ఉపాసన లేదా మనన నిధిధ్యాసన ఏదైతే ఉందో అప్పుడు అలా చేస్తేనే మనం గ్రహించినటువంటి జ్ఞానం మన సొంతం అవుతుంది. తిన్నది అరగాల, అంతేగాని తిన్నట్టుగా నోట్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బయటికి పోవాలి, కక్కాలి. అందుకని మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మనకి జీర్ణమై మనకది శరీరానికి వంటబట్టి బాగా ఉపయోగపడాలి అని అంటే మనం దాన్ని ఉపాసన చేయాలి లేదా మనన నిధిధ్యాసన చేయాలి. అంటే నిరంతరం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటా దాని ఆ భావంలో నిలబడతా అలా ఉండిపోవాలి. కాబట్టి శాస్త్రాలను శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేయడం ద్వారా ఆ పరమ లక్ష్యాన్ని చేరుకోమని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలా ఉపనిషత్తులు అందించేటువంటి ఈ జ్ఞానంతో సాధన చేసి చిత్తాన్ని నిరంతరము కూడా బ్రహ్మభావనలో లగ్నం చేయాలి. చెయ్యాలి, బాగానే ఉంది. ఎలా అంటే నేను బ్రహ్మమును అనేటువంటి భావన నిరంతరము మనకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని శాస్త్రాల్లో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా, ఏ గ్రంథాల్లో చెప్పినా చివరికి మాత్రం ఇదే, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ నిరంతర భావన మనకి ఉండాలి. నిరంతరము దాని యందు మన యొక్క మనస్సుని సంపూర్ణంగా లగ్నం చేయాలి. మన శుద్ధమైనటువంటి బుద్ధిని అందులోనే నిలపాలి. ఇదే బ్రహ్మ భావన, ఇదే బ్రహ్మ చింతన. మరి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఈ మూడు మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు, పనిముట్లు. అయితే ఇక్కడ ఏంటంటే మనస్సు కనుక ఇంద్రియాలకు లొంగిందా, ఆ ఇంద్రియాలు ఈ మనస్సును ఏం చేస్తాయంటే ప్రపంచంలోకి లాక్కొనిపోతాయి. మనస్సు కనుక ఇంద్రియాలకు లొంగితే, ఇప్పుడు ఇంద్రియాలంటే కన్నుకు లొంగింది మనస్సు. కన్నుకు లొంగటం ఏమిటి? మన ఇంట్లో లేని వస్తువు పక్కింట్లో ఉన్న వస్తువు నువ్వు చూచావు, కంటితో చూచావు, చాలా బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి కాస్త హోదాగా కూడా ఉంది. సరే, నాకు కూడా అలాంటి హోదా ఉండాలని అనిపించింది, అందుకని నేను కూడా తెచ్చుకోవాలి. అందుట్లో రాబోయేది ఎండాకాలం, ఏసీ ఉంటే తప్ప మనం హాయిగా ఉండలేము, అందుకని ఏసీ తెచ్చుకుందాం అని అనిపించింది. వాళ్ళ ఇంట్లో చూసావు, మీ ఇంట్లో లేదు, అందుకని చూసావు. కన్ను చూసింది, అంతే. ఈ కన్ను చూసినటువంటి ఇంద్రియానికి ఎప్పుడైతే ఈ మనసు కాస్త లొంగిపోయిందో, తెచ్చుకుంటే బాగుంటుంది అని మనసులో ఎప్పుడైతే అనుకున్నావో అంతే, ఇక నిన్ను ఈ ప్రపంచం వైపుగా నడిపిస్తుంది. దాన్ని తెచ్చుకునేది ఎట్లా
అంత డబ్బులు నా దగ్గర లేవే, మరి ఆ డబ్బులు ఎట్లా, మరి ఎవరిని అడగాల, ఏం చేయాలా, లేకపోతే ఆ భర్తని ఎట్లా ఒత్తిడి చేయాలా, లేకపోతే నిరాహార దీక్ష చేద్దామా, ఏం చేద్దాం, ఎట్లా ఒప్పిద్దాం అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. దాంతో ఆ వస్తువు తెచ్చుకున్న దాకా మనసంతా అలజడితో ఆందోళనతో వస్తుందా రాదా, తేగలుగుతామా తేమా, లేకపోతే పక్కవాళ్ళు మనం ఎగతాళి చేస్తారేమో అని ఇలా రకరకాలైనటువంటి భావాలతో మనసు కనుక ఇంద్రియాలకు లొంగితే ప్రపంచంలోకి పరిగెత్తాలా, మనసు కాస్త అల్లకల్లోలం అయిపోతుంది. ఆందోళన, అశాంతి, అలజడి, అల్లకల్లోలం అయిపోతుంది మనసు. మరి అటువంటి మనస్సుని పరమాత్మ మీద నిలబెట్టగలుగుతామా? నిలబెట్టలేదు. కాబట్టి మనస్సు ఇంద్రియాలకు లొంగకూడదు. మరి ఇంద్రియాలకు లొంగకుండా ఎవరికి లొంగాలండి? మనస్సు ఎవరికి లొంగాలంటే తన లోపలే ఉన్నటువంటి బుద్ధికి లొంగాలి. ఎప్పుడైతే బుద్ధి కనుక లొంగిందో, బుద్ధిని మనం ఏం చెప్తాం? సారథి అని అంటాం. రథానికి సారథి లాంటి వాడు బుద్ధి. మనస్సు పక్కం, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు గుర్రాలు ఏం చేస్తాయి? ఎటు పడితే పరిగెత్తుంటాయి. కానీ పక్కం కనుక కరెక్ట్గా పట్టుకొని ఆ సారథి కనుక వాటిని నడిపితే సరైనటువంటి మార్గంలోనే పోతుంది. అందుకని బుద్ధి అనేటువంటి సారథికి కనుక మన మనస్సుని కనుక అందిస్తే, ఈ మనస్సు అనేటువంటి పక్కాన్ని బుద్ధి అనేటువంటి సారథికి కనుక మనం అందించినట్టయితే ఇప్పుడు మన యొక్క జీవన ప్రయాణం చక్కగా సాగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలకి కాకుండా మనసు అనేటువంటిది బుద్ధికి కనుక అధీనమైందో అప్పుడు ఆ మనస్సు ఎంతో ప్రశాంతంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే బుద్ధి ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటుంది, ఇంద్రియాలు ఎప్పుడు ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది, మనస్సు మధ్యలో ఉంటుంది. అటేమో ఇంద్రియాలు, మధ్యలో మనస్సు, వెనకేమో బుద్ధి. ఆ బుద్ధికి వెనకేమో పరమాత్మ. కాబట్టి పరమాత్మకి దగ్గరగా ఉండేది బుద్ధి కనుక నీ మనస్సుని బుద్ధికి అందించు. ప్రపంచానికి దగ్గరగా ఉండేది ఇంద్రియాలు కనుక నీ మనస్సుని ఇంద్రియాలకు కనుక అందించావా పరిగెత్తడమే, ప్రపంచంలోకి పరిగెత్తడమే, పరమాత్మకు దూరం అయిపోవాలి. కనుక నీ మనస్సుని బుద్ధికి అందించి ప్రశాంతం చేసుకో. ఆ ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఈ బ్రహ్మ భావన, బ్రహ్మ చింతన, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన నిరంతరము కూడా చేయటానికి సాధ్యమవుతుంది. నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ప్రాణాలు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని అనేటువంటి భావన నిరంతరం చేయాలి. ఎందుకని? ఈ శరీరం అనేటువంటిది ఒక గోడ లాంటిది, ఇది ఒక మొద్దు, దీనికి ఏం కెపాసిటీ లేదు, మనం ఏం చెప్తే అది చేసేటువంటిది. మరి ఇంద్రియాలు అవి పనిముట్లు, మనం పనిముట్లు వాడుకుంటాం, పెన్ను వాడుకుంటాం రాయాలనంటే, అట్లా పనిముట్లు వాడుకుంటాం, అట్లాంటి పనిముట్లు ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాలు నేను కాదు. మరి మనస్సు, ఈ మనస్సు అనేటువంటిది మారుతూ ఉండేటువంటిది, వికారాలు చెందేటువంటిది, కాబట్టి నేను కాదు. మరి బుద్ధి నేను కాదు, ఎందుకనంటే ఇది కూడా నా చేత తెలుసుకోబడేటువంటిది. మరి ప్రాణాలకు స్వతంత్రం లేదు, అవి జడమైనటువంటివి. కనుక ఇవేమీ నేను కాకపోతే మరి నేను ఎవరిని? వీటన్నిటికీ వేరుగా, వీటన్నిటి లోపల ఉండి వీటన్నిటికీ శక్తినిస్తూ ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే పరమాత్మ, అదే నేను. కాబట్టి నేను బ్రహ్మాన్ని, పరమాత్మని, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన నిరంతరము కూడా చేయాలి. ఇలా చింతన చేసి 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 చివరికి ఏమవుతుంది అని అంటే బ్రహ్మముగానే ఉండిపోతాం. దీన్నే భ్రమర కీటక న్యాయం అని అంటారు. కీటకం భ్రమరాన్ని తలుచుకొని అది కాస్త భ్రమరంగా మారిపోతుంది. అలాగనే మనం కూడా నేను బ్రహ్మాన్ని అని బ్రహ్మాన్ని తలుచుకొని చివరికి మనం కూడా బ్రహ్మే అవుతాం. మనస్సు దేనిని తలుచుకుంటే అదే అవుద్ది, ఆ ఆకారంగా మారుద్ది. అదే ప్రకారంగా ఇక్కడ మనస్సు కనుక బ్రహ్మాన్ని తలుచుకొని నిరంతరము తలుచుకొని ఉన్నట్లయితే అది కూడా బ్రహ్మముగా మిగిలిపోతుంది. అప్పుడే మనం నిజస్థితిలో ఉంటాం. అదే స్వస్వరూప దర్శనం, అదే ఆత్మదర్శనం, అదే సాక్షాత్కారం, అదే భగవత్ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. కాబట్టి ఈ మంత్రంలో తెలియజేసినటువంటి ఈ ధనుస్సు, ఈ బాణం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పకపోయినా తర్వాత మంత్రంలో మనకి చెప్పబోతున్నారు. బ్రహ్మము యొక్క లక్షణాలను చెప్పి అటువంటి బ్రహ్మాన్ని తెలుసుకో అని మొదటి 2 మంత్రాల్లో మనకి తెలియజేసినటువంటి అంగిరస మహర్షి
ఇప్పుడు ఆ తెలుసుకునేటువంటి విధానాన్ని, ఉపాయాన్ని ఈ 3-4 మంత్రాల్లో తెలియజేయబోతున్నారు. మరి 4వ మంత్రంలో ఆ ధనుస్సు ఏమిటో, ఈ బాణం ఏమిటో, మరి నారి ఏమిటో, ఇదంతా కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం. అదేమిటో చూడండి. 4వ మంత్రం. ప్రణవో ధను శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. ప్రణవ ధను. ప్రణవమే ధనస్సు. ఇందాకేం చెప్పారు? ధనుస్సు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారు ఏమిటా ధనుస్సు అంటే ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. కాబట్టి ఓంకారమే ధనస్సు. కాబట్టి ఓంకారాన్నే పట్టుకోవయ్యా. ఇప్పుడు నువ్వు ధనస్సుగా ఓంకారం చేయాలి అని. అలాగనే ఏం చెప్తున్నారు? శరోహ ఆత్మాహి. శరహ అంటే బాణం. ఆత్మ, ఆత్మయే బాణం. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ కాదు. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ. అంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడే శరం, బాణం. బ్రహ్మ తన లక్ష్యం ఉచ్యతే. బ్రహ్మమే ఆ లక్ష్యం అని చెప్పబడింది. బ్రహ్మమే ఆ లక్ష్యం అంటే పరమాత్మే లక్ష్యం. కాబట్టి బాణం ఎక్కుపెట్టి ఎక్కడ వేస్తావు అంటే అదిగో ఆ లక్ష్యానికి వేస్తావు. ఇప్పుడు లక్ష్యం ఏంటి మనకి? పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మే లక్ష్యం. అప్రమత్తేన వేద్ధవ్యం. అప్రమత్తేన అంటే జాగ్రత్తగా, స్థిమితంతో అనుభవించాలి. వేద్ధవ్యం స్థిమితంతో అనుభవించాలి. శరవత్ బాణంలాగా తన్మయ భవేత్. ఆ స్వరూపే అయిపోవాలి, అదే అయిపోవాలి. తన్మయం, తత్మయం. తత్ అంటే అది, మయం అంటే అయిపోవటం. తత్ అంటే పరమాత్మ, పరమాత్మమయం అంటే పరమాత్మే అయిపోవటం. కాబట్టి ఓంకారమే ధనస్సు, ఆత్మయే బాణం, బ్రహ్మమే లక్ష్య సాధనం. ఏమర్పాటు లేనటువంటి చిత్తంతో, నీ మనస్సుతో, స్థిరమైనటువంటి మనస్సుతో, ఇలా చెప్పుకున్నాం మనస్సు స్థిరం కావాలంటే బుద్ధికి అందించాలి మనస్సుని. ఆ స్థిరమైనటువంటి మనస్సుతో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించి ఆ స్వరూపంలో ఏకమైనట్లుగా బాణం లక్ష్యాన్ని ఛేదించి. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి తగలటానికి బాణం వేసాం. ఈ బాణంలో ఏమవుద్ది? ఆ చెట్టుకి తగులుద్ది. చెట్టుకి తగిలి ఏమవుద్ది? చెట్టుకి అతుక్కుంటుంది. అతుక్కుంటుంది కాస్త లోపల కింద పోయి ఇరుక్కొనందే ఇరుక్కుంటుంది. కాబట్టి ఎట్లయితే బాణం పోయి ఆ లక్ష్యాన్ని తాకిందో, ఆ లక్ష్యంగానే మారిపోయిందో, అలాగనే ఇక్కడ కూడా బ్రహ్మం అనేటువంటి లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ బ్రహ్మం అనేటువంటి లక్ష్యాన్ని, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ భావన చేస్తూ ఉన్నావో, అలా చేసి 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 చివరికి ఆ బ్రహ్మముగానే ఉండిపోతావు, ఆ పరమాత్మగానే ఉండిపోతావు. ఇక నేను జీవుడిని అనేటువంటి భావం నీకు రానే రాదు. నేను పరమాత్మని అని ఆనంద స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, శాశ్వత ఆనందంగా, అనంతమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మానందంలో ఓలలాడతాం. అదే ఇక్కడ మనకి తెలియజేస్తుంటారు. కాబట్టి ఉపనిషత్తులు సూచించినటువంటి ఓంకారం ధనుస్సు. ఆత్మేమో అంటే ఆత్మ అంటే జీవాత్మ, జీవాత్మ అంటే జీవుడు, జీవుడేమో బాణం. జీవాత్మ అంటే నేను జీవుణ్ణి అనుకునేటువంటి మనస్సు. మన మనస్సే అనుకునేది నేను జీవుణ్ణి అని అనుకునేది. నేను ఆత్మని అనుకునేది కూడా మనస్సే. అయితే జీవుణ్ణి అని అనుకొని కోటాను కోట్ల జన్మల నుంచి నేను జీవుణ్ణి 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 అని అనుకున్నాను కాబట్టి జీవుడు అయిపోయాం. కానీ నిజంగా మనం జీవుడి యొక్క అసలు స్వరూపం ఆత్మ కనుక ఇప్పుడైనా తెలుసుకున్న తర్వాత నేను ఆత్మని 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 కనుక భావించగలిగితే ఎప్పుడో ఒకప్పుడు మనం ఆత్మ అవుతాం. ఇప్పుడు జీవుడు ఎట్టయ్యామో అప్పుడు ఆత్మ అట్ట అవుతాం. ఎందుకనంటే జీవుడన్నా ఆత్మన్నా తేడా ఏమి లేదు. జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఆత్మ. కానీ మనకి యథార్థ స్వరూపం తెలియక మనం ప్రపంచంతో ఐక్యమై జీవుడిగా ఉన్నాం, పరమాత్మతో ఐక్యమై ఆత్మగా ఉన్నాం. అందువల్ల ఇక్కడ మన యొక్క మనస్సు జీవాత్మ, జీవుణ్ణి 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 అనుకునేటువంటి మనస్సు ఏదైతే ఉందో అదే ఇక్కడ బాణం. నేను జీవుణ్ణి అనుకునేటువంటిదే బాణం. లక్ష్యం మాత్రం పరమాత్మ. ఇప్పుడు ఈ బాణం అనబడేటువంటి జీవాత్మ ధనుస్సు అనబడేటువంటి ప్రణవోపాసన ద్వారా లక్ష్యమైనటువంటి బ్రహ్మాన్ని చేరుకొని బ్రహ్మంతో ఐక్యం కావాలి. ఇక్కడే జాగ్రత్తగా ఉపమానాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి.
కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏమిటి అని అంటే పరమాత్మ లక్ష్యం, ఓంకారం ధనస్సు, బాణం జీవుడు. అంటే జీవుడు అనేటువంటి ఈ బాణం ఓంకారం అనేటువంటి ధనస్సు ద్వారా పరమాత్మ అనేటువంటి లక్ష్యంతో ఐక్యం కావాలి. ఇది ఇంతకుముందు చెప్పినటువంటి ఉపమానానికి సరైనటువంటి అర్థం. బాణమేమో జీవుడు, జీవాత్మ అంటే మళ్ళీ మీకు అర్థం తేడా. జీవుడు అనేటువంటిది బాణం. ఈ బాణం ఏం చేయాలి? ఈ జీవుడు ఏం చేయాలి? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ భావన లేదా ఓంకారం, ప్రణవం, ఆ ప్రణవోపాసన ద్వారా చివరికి ఆ పరమాత్మని చేరి పరమాత్మతో ఐక్యం కావాలి. అదే ఇక్కడ ఈ మంత్రంలో చెప్తుంది. అంటే ప్రణవోపాసన ద్వారా జీవ బ్రహ్మలు ఏకం కావాలి. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి. జీవ బ్రహ్మైక్య స్థితి అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి స్థితి. ఇది జీవుడు లేడు, ఉన్నది ఆ పరమాత్మే. కాబట్టి ఇలా ఎప్పుడైతే జీవ బ్రహ్మైక్యం జరిగిందో ధ్యానించేవాడు, ధ్యానము, ధ్యేయ వస్తువు అన్నీ ఒకటైపోతాయి. ఎందుకని? ఇప్పుడైతే నేను జీవుణ్ణి, ఆయన దేవుడు. మరి ఈ జీవుడు కాస్త దేవుడితో ఐక్యమైపోయిన తర్వాత జీవుడే లేకపోతే ఇప్పుడు దేవుడెవరు, జీవుడెవరు? జీవుడు లేడు. ఇప్పుడు ఉన్నది దేవుడు ఒక్కడే. అందువల్ల దేవుడిని చేరుకోవాలనుకునేవాడెవడు? దేవుడు అనేవాడెవడు? దేవుడిని చేరుకోవడం అనేటువంటిది ఏముంది? అందువల్ల ఇక్కడ త్రిపుటి లేదు, ఈ మూడు లేవు. ఉన్నదంతా ఒకే ఒక్క పరమాత్మ. అంటే నువ్వు పరమాత్మగా మిగిలిపోయావు. కాబట్టి ఇక జన్మలంటూ ఇక నీకు లేవు. అనుభవించాల్సినటువంటి కష్టాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ ఏమీ లేవు. ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఉన్నవాడు ఉన్నట్టుగా ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా, బ్రహ్మముగా, పరమాత్మగా అలా ఉండిపోతాడు. కాబట్టి ప్రణవోపాసన ద్వారా, ఓంకార ఉపాసన ద్వారా జీవ బ్రహ్మలు ఏకం కావాలి. అప్పుడే ఈ త్రిపుటి నశిస్తుంది. ధ్యానించేవాడు, ధ్యానించబడేది, ధ్యానం అన్నీ ఒకటైపోతాయి. తెలుసుకోబడేవాడు, తెలుసుకునేవాడు, తెలుసుకోవటం అన్నీ ఒకటైపోతాయి. జీవాత్మ పరమాత్మ ఒక్కటైపోతాయి. ధ్యానించేదేమో మనస్సు. మనస్సు ఏ విషయాన్ని గురించి ధ్యానిస్తే, ఏ విషయాన్ని గురించి చింతిస్తే ఆ విషయంగా మారిపోద్ది. ప్రణవ ధ్యానం చేస్తే ప్రణవ స్వరూపంగా మారిపోతాం. విషయ ధ్యానం చేస్తే విషయ స్వరూపంగా మారిపోతాం. మనం విషయ ధ్యానం చేసి 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 ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు విషయ ధ్యానమే. అందుకనే మనకి ఎప్పుడు విషయాలోచనే లోపల. కానీ ఆ బ్రహ్మాన్ని గురించిన కన్నా ధ్యానం చేస్తే ఆ బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచనే వస్తుంది. కాబట్టి ఈ ప్రణవం అనేటువంటిది, ఈ ఓంకారం అనేటువంటిది ఏమిటి అసలు? ఇది పరమాత్మ యొక్క పేరు. పరమాత్మ యొక్క పేరేనా? పేరు మాత్రమే కాదు, పరమాత్మకి ప్రతీక కూడా ఈ ఓంకారమే. ఓంకారమే పరమాత్మకి పేరు, పరమాత్మకి ప్రతీక. అంటే పరమాత్మని కనుక ఒక బొమ్మగా చూపించాలంటే దాన్ని ఓంకారంతో చూపించాలి. శబ్దంగా చూపించాలంటే ఓంకార శబ్దంతో చూపించాలి. కాబట్టి ఓంకారం ద్వారా ఉపాసన చెయ్యాలి. సర్వము ఓంకారమే అని భావించాలి. సర్వం ఓంకారమేవా అని మాండుక్యోపనిషత్తు చెప్తుంది. అంతా ఓంకారమే, ఓంకారం తప్ప రెండవది ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పటల్లా పరమాత్మే, ఉన్నదంతా కూడా నిరాకార నిర్గుణ సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక పరమాత్మని. కాబట్టి అంతా పరమాత్మ, పరమాత్మకు అన్యంగా ఇంకేమీ లేదు అనేటువంటి విషయం. ఇదే విషయాన్ని ఓం ఇత్యేష ప్రణవో బ్రహ్మణ ప్రతీక, ప్రణవం అనేటువంటిది ప్రతీక కూడా అని చెప్పడానికి ఓం అనేటువంటి ఈ ప్రణవమే బ్రహ్మానికి ప్రతీక అని శివజ్ఞానామృతోపనిషత్తు చెప్తుంది. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత అని 17వ అధ్యాయంలో భగవద్గీతలో ఓ శ్లోకంలో చెప్తున్నారు. అంటే బ్రహ్మానికి ఓ తత్ సత్, ఓం తత్సత్ అనేటువంటి 3 విధాలైనటువంటి పేర్లు ఉన్నాయి అని మనకి భగవద్గీతలో భగవానుడు తెలియజేయడం జరిగింది. కాబట్టి బాగా ఎక్కుపెట్టినటువంటి బాణం ఏ విధంగా అయితే లక్ష్యాన్ని భేదిస్తుందో అదేవిధంగా ప్రణవ ధ్యానం కనుక జరిగినట్లయితే, బాగా జరిగినట్లయితే
జరిగినట్లయితే, పరిపూర్ణంగా జరిగినట్లయితే, ఆ ప్రణవం యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకొని కనుక జరిగినట్లయితే, ఆ ప్రణవం యొక్క అది పరమాత్మకి ప్రతీకగా భావించి కనుక జరిగినట్లయితే, అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోతుంది. అందుకే ఉపనిషత్తుల్లో మాండుక్యోపనిషత్తుకి ప్రాధాన్యత ఎందుకనంటే 12 మంత్రాల్లో ఈ ప్రణవ స్వరూపాన్ని గురించి, అక్కడ ఓంకారాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కేవలం ఓంకారం లేదా ప్రణవ ధ్యానం ద్వారా జీవాత్మ పరమాత్మతో ఐక్యమై పరమాత్మగా మిగిలిపోవడం జరుగుతుంది. ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఐక్యం కావటం అంటే రెండు వేరువేరుగా లేవు, వేరువేరుగా ఉన్నాయి అనేది మన భ్రమ. ఉన్నది మాత్రం ఒక్కటే. ఒక్కటే ఉన్నా మనం రెండుగా చూస్తున్నాం. మన కర్మ ఏమిటంటే మన దృష్టి దోషం. ఇప్పుడు సాధారణంగా ఎదురుగా మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక్కడిగానే కనపడతాడు. కానీ మీరు 2 కనుపాపలు మధ్య తీసుకొచ్చి చూడండి, మెల్లకంటోళ్ళు చూసినట్టుగా, అప్పుడు ఇద్దరు కనపడతారు. ఇద్దరుగా ఎందుకు కనపడుతున్నారు? ఒక్కళ్ళే. దృష్టి దోషం. మన దృష్టి దోషం, మనం అజ్ఞానంలో ఉండటం వల్ల ఈ దృష్టి దోషం ఉండటం వల్ల జీవాత్మ వేరు పరమాత్మ వేరని మనం భావిస్తూ ఉన్నాం. కానీ జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు, ఒకటే. ఒక్కటే పరమాత్మ. ఉన్నదంతా ఆత్మ, పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మే మనకి దృష్టి దోషం కారణంగా, అజ్ఞానం కారణంగా జీవాత్మగా కూడా కనపడతాం. కాబట్టి రెండు వేరు కాదు, ఒక్కటే. జీవాత్మే పరమాత్మ. వడ్ల గింజకి బియ్యపు గింజకి తేడా ఏమి లేదండి అన్నాం అనుకోండి. ఏమిటి తేడా? పైన పొట్టుంది. పొట్టు కనుక తీసేస్తే వడ్ల గింజ బియ్యపు గింజ అవుతుంది. వడ్ల గింజ జీవుడు, బియ్యపు గింజ దేవుడు. అంటే ఈ పొట్టు తగిలించుకొని దేవుడు కాస్త జీవుడు అయ్యాడు. పొట్టు తగిలించుకొని బియ్యం కాస్త, బియ్యపు గింజ కాస్త ఏమైంది? వడ్ల గింజ అయింది. పొట్టు కనుక తీసేస్తే వడ్ల గింజ కాస్త బియ్యపు గింజ అవుతుంది. ఇప్పుడు మనం కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి మనం ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధుల్ని తగిలించుకున్నాం, జీవుడు అయ్యాం, కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు ఈ జీవభావాన్ని కాస్త తొలగించుకో, ఈ పొట్టుని కాస్త వదిలేసేయి. వదిలేస్తే నువ్వుగా ఉంటావు, హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఏ రకమైనటువంటి కష్టం, దుఃఖం, బాధ, భయం ఏవి కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ రెండు లేవు, ఉన్నదంతా కూడా ఒక్కటే అనేటువంటి భావాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇలాగా వడ్ల గింజ బియ్యపు గింజ రెండు కూడా ఒక్కటే అన్నట్టుగా జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఏమిటి తేడా? ఏమీ తేడా లేదు. అక్కడ గింజకు పొట్టుంది, ఇక్కడేమో జీవుడు జీవభావాన్ని తగిలించుకున్నాడు, అంతే. సాధారణంగా ఒక వ్యక్తి అలా గొర్రెలు పోతూ ఉన్నాయి, చాలా గొర్రెలు పోతూ ఉన్నాయి. దాని వెనక ఒక వ్యక్తి పోతున్నాడు. మామూలుగా ప్యాంటు షర్టు వేసుకున్నాడు, అలా పోతూ ఉన్నాడు. అప్పుడు అతన్ని ఎవరైనా ఆ గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరి అని అంటారా? ఎవరు అన్నారు? వాడు వెనక పోతున్నా కూడా అన్నారు. కానీ వాడు నల్ల దుప్పటి కప్పుకుంటాడు, చేతిలో కర్ర, తలకో తలగొడ్డ. ఇప్పుడేమంటారు? వాడే, ఆ వ్యక్తి. అదిగోనండి గొర్రెల కాపరి పోతున్నాడు, గొర్రెలు అంటారు. అంటే ఏమిటనమాట? ఈ వేషం వేసుకోవడం వల్ల అతను గొర్రెల కాపరి అయ్యాడు. ఈ వేషం కనుక తీసేస్తే అతను మామూలు వేషం. అదే ప్రకారం ఇక్కడ కూడా మనం ఒక వేషాన్ని వేసుకొని జీవుడిగా ఉంటున్నాం. ఈ వేషాన్ని తీసేస్తే మనం దేవుడే. కాబట్టి వేషం కారణంగానే ఈ మార్పు అన్నమాట. అందుకనే రమణ మహర్షి చెప్పారు, వేషహానతః స్వాత్మరూపతః. వేషం కనుక తీసేస్తే చాలు, నువ్వు ఆత్మగా ఉండిపోతావు. జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏమిటయ్యా? జీవ ఈశ్వరో. వేషం ఒక్కటే, జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ వేషాన్ని మనం తొలగించుకోగలగాలి. అది ఒక్కటే మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఇలా అసలు పరమాత్మే ఈ క్షేత్రంలో కూర్చొని ఈ క్షేత్రాన్ని నేను అని అనుకుంటూ జీవుడిగా మారిపోయాడు, జీవుడిగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని కనుక నిరసించి చూస్తే, ఈ క్షేత్రాన్ని తొలగించి ఈ క్షేత్రాన్ని ఉపాధిని కనుక నిరసించి కనుక చూస్తే, ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటంటే కేవల చైతన్యం, ఆత్మ చైతన్యం, పరమాత్మ చైతన్యం, పరమాత్మే. కాబట్టి అక్కడ పొట్టు తొలగించినట్టుగా ఇక్కడ జీవభావాన్ని కనుక తొలగించినట్లయితే కేవలం పరమాత్మగానే ఉండిపోతాడు. బాణం ఎక్కుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఉదాహరణలో మనం తెలుసుకోవాల్సింది, బాణం ఎక్కుపెట్టినప్పుడు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అప్రమత్తేనా అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. అంటే లక్ష్యస్థానాన్ని ఏకాగ్రమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండాలి. ధన
పట్టుకుంటాం. ఎలా పట్టుకోవాలంటే బాగా చేతిలో బలం ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి. అసనాటిగా పట్టుకుంటే అది కాస్త అటు ఇటు ఊగుద్ది. అందుకని ధనస్సుని బాగా గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత బాణాన్ని ఈ చేత్తో గట్టిగా పట్టుకొని దానికి సంధించాలి. ఆ తర్వాత బాణాన్ని వదిలేటువంటి సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏం జాగ్రత్త తీసుకోవాలంటే మనసులో ఏదో ఆందోళన, ఏదో ఆలోచన, ఏదో వ్యవహారం ఇవన్నీ కనుక పెట్టుకొని ఆ బాణాన్ని కనుక వదిలితే అది ఎటో పోద్ది. కానీ అలా కాకుండా మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా స్థిరమైనటువంటి బుద్ధితో ఆ లక్ష్యాన్ని పట్టాలి అనేటువంటి పట్టుదలతో ఖచ్చితంగా అటువైపు ఏదైనా నీ దృష్టి కనుక ఖచ్చితంగా పట్టుకున్నావా అప్పుడు అది పోతుంది, దాన్ని కొట్టేస్తాం. లేకపోతే గురి తప్పిపోతాం. మహాభారతంలో కౌరవులకి పాండవులకి అందరికీ గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు. వాళ్ళకి అందరికీ విద్యలు నేర్పాడు చక్కగా. ఆ విద్యలన్నీ నేర్చుకుంటా ఉన్నారు. మధ్య మధ్యలో అప్పుడు కూడా పరీక్షలు పెడతా ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తారంటే సంవత్సరం కాగానే పరీక్ష పెడతారు. 3 నెలలకి 6 నెలలకి పెడతారు. నెల నెల మంత్లీ టెస్టులు పెడతారు. ఇంకా స్లిప్ టెస్టులు పెడతారు. ఇవన్నీ అప్పుడప్పుడు టెస్టులు పెడుతుంటారు. ఎందుకంటే మనం నేర్చుకున్నామా నేర్చుకోలేదా, ఆ విషయం మనకు అర్థమైందా లేదా అనేటువంటి విషయం కోసమని అలా టెస్టులు పెడతా ఉంటారు. అలాగే ద్రోణాచార్యుడు కూడా అందరికీ ఈ కురు పాండవులందరికీ 105 కర్ణుడు 106 ఓ టెస్ట్ పెట్టాడు. ఏమిటా టెస్ట్ అని అంటే ఆయన ముందుగానే ఓ చెట్టు కొమ్మల సందుల్లో ఓ పక్షిని పెట్టాడు. ఓ పక్షి బొమ్మను పెట్టాడు. పక్షి అంటే పక్షి కాదు, పక్షి బొమ్మను పెట్టాడు. అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ముందు అందరికంటే పెద్దవాడు ఉన్నాడని ధర్మరాజుని పిలుస్తాడు. ఓ ధర్మరాజురా ఇట్రా, అదిగో అక్కడ పక్షి ఉంది, దాన్ని కొట్టాలి, కాబట్టి నువ్వు ధనుస్సుని సంధించాలన్నాడు. ధనుస్సుని పట్టుకున్నాడు. బాణాన్ని దానికి సంధించాడు. ఇంటి నారిని లాగాడు. రెడీగా ఉన్నాడు. ఆగో అన్నాడు. ఆగాడు. ఇప్పుడు నీకేం కనపడుతుంది అక్కడ చూడు, పక్షి కనపడుతుందా అన్నాడు. కనపడుతుంది. నువ్వు కొట్టాల్సింది పక్షి యొక్క కన్నుని. కన్ను కనపడుతుందా? కనపడుతుంది. పక్షి కనపడుతుందా? కనపడుతుంది. కొమ్మ కనపడుతుందా? కనపడుతుంది. చెట్టు కనపడుతుందా? కనపడుతుంది. సరిపోవయ్యా, ఇంక నువ్వు అక్కర్లేదు, ఇంకా నువ్వు దానికి వట్లేవలే పొమ్మన్నాడు. ఆ తర్వాత వరుసన ఒక్కోళ్ళు భీముడిని వాళ్ళని అందరినీ, దుర్యోధనుడిని దుశ్శాసనుడిని అందరినీ కూడా పిలిచాడు. అందరిని పిలిస్తే అందరింటే చెబుతున్నారు. కన్ను కనపడుతుందా? కనపడుతుంది. పక్షి యొక్క కన్ను కనపడుతుంది. మరి పక్షి కనపడుతుందా? కనపడుతుంది. కనపడతా ఉంటే కనపడలేదు ఎందుకు అబద్ధం చెప్పాలనుకొని పాపం వీటి కాస్త నిజం చెప్తున్నారు, నిజాయితీ కనపడుతుందా. కొమ్మ కనపడుతుందా? దాని మీదనే అది ఉంది, కనపడుతుందా. సరే పో. ఈ రకంగా అందరినీ పంపించిన తర్వాత చివరిలో అర్జునుడిని పిలిచాడు. అర్జున, అదిగో నువ్వు ధనుస్సుని సంధించు. ధనుసు పట్టుకున్నాడు. బాణాన్ని సంధించాడు. అదిగో చూడు, ఆ పక్షి కన్ను కనపడుతుందా? కనపడుతుంది. పక్షి కనపడుతుందా? కనపడుతుందా. కొమ్మ కనపడుతుందా? కనపడుతుందా. చెట్టు కనపడుతుందా. వెయ్యి బాణం అన్నాడు. అప్పుడు వేసాడు. టక్కన పోయి ఆ కంటికి తగిలింది. అంటే అర్జునుడిలో ఆ రకమైనటువంటి నైపుణ్యం ఉండబట్టే అక్కడ ద్రౌపదుడు తన కుమార్తెకి స్వయంవరం చాటించి ద్రౌపదికి అదిగో ఆ మత్స్యంత్రాన్ని కొట్టేటువంటి ఆ లక్ష్య సాధన అర్జునుడు చేయగలుగుతాడు కాబట్టి అర్జునుడే నాకు అల్లుడు అవుతాడనే ఉద్దేశంతో అదిగో మత్స్యంత్రాన్ని పెట్టాడు. ఏమిటా మత్స్యంత్రం? పైనేమో ఓ మత్స్యం ఉంటుంది, చేప బొమ్మ ఉంటుంది. దాని కిందేమో ఓ చక్రం ఉంటుంది. ఆ చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రానికి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఏమవుతాయంటే ఆ చేప ఉన్న చోటికి వస్తూ పోతూ ఉంటుంది. అట్లా మరి ఆ రంధ్రం గుండా ఈ బాణం పోవాలి. ఇక్కడి నుంచి చేసినటువంటి బాణం ఆ రంధ్రం గుండా పోవాలి. అంటే ఈ బాణం ఇక్కడ కనుక వేస్తే అక్కడికి పోయేటప్పటికి ఆ రంధ్రం రావాలి. అక్కడ ఖచ్చితంగా 1 సెకండ్ తేడా వచ్చినా ఆ రంధ్రం అవతలకో యువతలకో పోతే ఇది పోయి ఆ చెక్కకి తగులుద్ది, కింద పడిపోతుంది. సరే పోనీ దాన్ని చూస్తా కొట్టచ్చా? అటు చుట్టా కొట్టకూడదు. కింద నీళ్ళు పెట్టి ఆ నీళ్ళలో చూస్తా కొట్టాలి. అటు పక్కన పైకి చూడకూడదు, నీళ్ళలో చూస్తా కొట్టాలి. ఇంత కఠినమైనటువంటి పరీక్షగా పెడితే ఎవ్వరు కూడా దీన్ని ఈ లక్ష్యాన్ని సాధించలేరు. అర్జునుడైతేనే సాధిస్తాడనే ఉద్దేశంతో ద్రుపదుడు ఆ రకమైనటువంటి యంత్రాన్ని పెట్టాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదేనంటే ధనుస్సుని చేతబెట్టినటువంటి వాడు లక్ష్య సాధనలో ఆ రకమైనటువంటి ఆ ఏకాగ్రత ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను ఎలా చేసినా దీన్ని సాధించాలనేటువంటి భావన ఉండాలి. అలా సాధించాలనేటువంటి భావన ఉన్నప్పుడే ఆ విద్యలో అతడు
సాధించగలుగుతాడు, లేకపోతే సాధించలేదు. ఏ విద్య అయినా సరే, మనం స్కూల్లో పోయి చదువుకునేటప్పుడు ఆ విద్య అయినా సరే మనకి దాని మీద ఒక సరైనటువంటి అవగాహన కలిగి ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మనం సమాధానం రాయాలి అని అంటే ఆ సబ్జెక్టు మనకి పూర్తిగా అవగాహన కావాలి, జాగ్రత్తగా వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ బాణం అనేటువంటిది కనుక వెయ్యాలి అని అంటే అలా దృష్టి ఏకాగ్రంగా లక్ష్యం మీదనే ఉండాలి, ఆ పక్కకి పక్కకి చెదరకూడదు. చెదిరితే ఆ బాణం కాస్త లక్ష్యాన్ని తాకలేదు. అందుకని ఇక్కడ ఆ రకమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా ప్రణవ ధ్యానం చేసేటప్పుడు, ఆ ప్రణవ ధ్యానం చేసేటప్పుడు, ఆ ఓంకార ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనస్సు అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా కేవలం పరమాత్మ మీదనే ఉండాలి. అందుకే ఈ ఉదాహరణ చెబితేనే మన యొక్క మనస్సు అట్లా ఉంటుంది. ఏమండి నా మనసు అట్లా ఉండదండి అని అంట, ఉండేటట్టుగా నువ్వు తయారు చేసుకోవాలి. ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం పొందాలి. మనస్సుని లక్ష్యం మీద అంటే పరమాత్మ మీద నిలపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, అలా సాధన చేయాలి. అలా సాధన చేసి 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 నువ్వు మనస్సును శుద్ధం చేసుకొని ఆ ఏకాగ్రపరుచుకొని అప్పుడు మాత్రమే నువ్వు ఆ ప్రణవ ధ్యానాన్ని చక్కగా చేయగలుగుతావు. అందువల్ల ఈ ప్రకారంగా ప్రణవ ధ్యానం చేసేటప్పుడు మనస్సు అన్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా తదేకంగా బ్రహ్మ భావన పరమాత్మ భావన చేస్తూ ఉండాలి. ఈ బ్రహ్మ భావన చెదరకుండా సాధనలో అప్రమత్తుడై గనక ఉన్నట్లయితే సాధకుడు ఆ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి అని భగవద్గీతలో చెప్పారు. ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ బ్రహ్మస్థితిని, ఆ బ్రహ్మానంద స్థితిని, ఆ పరమాత్మ స్థితిని, ఆత్మస్థితిని, ఆత్మ సాక్షాత్కారాన్ని చేరుకుంటాడు. బ్రహ్మముగా ఉండిపోతాడు, స్వస్వరూపంలో నిలిచిపోతాడు, జన్మ సార్థకం చేసుకుంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ మనకి సాధనా మార్గాన్ని చెప్పారు. ఏమిటా సాధనా మార్గం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్థిరమైనటువంటి చిత్తంతో ఓంకారోపాసన, బ్రహ్మం మీద లక్ష్యాన్ని పెట్టి పరమాత్మ మీద లక్ష్యాన్ని పెట్టి మనసుని చెదరకుండా అన్యమైన ఆలోచనలు చేయకుండా ఓంకారోపాసన ద్వారా బ్రహ్మోపాసన ద్వారా ఆ బ్రహ్మాన్ని మనం చేరుకోవాలి. ఇదే మనకి ఇక్కడ చెప్పినటువంటి సాధన. మరి ఇలాంటి సాధన ద్వారా మనం కనుక ఆ సాధన పరిపూర్ణం చేయగలిగినట్లయితే ఆ బ్రహ్మము యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఆ స్థితిని వర్ణిస్తున్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుంటాం.